తాడిమెట్టి శ్రీదేవి గారు రచించిన కథ ఓ తల్లి తీర్పు. ఈరోజు ఓ చక్కటి కథని వినబోతున్నాం. ఆటో ఆగిన శబ్దం వినగానే బామ్మా అంటూ వచ్చి చుట్టేసుకున్నారు నవ్య, భవ్య. చెరొక బ్యాగు పట్టుకొని అరుంధతిని లిఫ్టు వైపు నడిపించుకెళ్లారు. మనవరాళ్ళ ముద్దు మొహాలు చూసి మురిసిపోతూ వాళ్ళ మాటలు వింటూ కొడుకింట్లో అడుగుపెట్టింది అరుంధతి. అమ్మ ఆఫీస్ నుంచి వచ్చేసిందా అని అడుగుతున్న ఆవిడ్ని రండత్తయ్యా అంటూ ఆప్యాయంగా ఎదురొచ్చింది సుహాసిని. ఆవిడ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కాఫీ రెడీగా ఉంది. బామ్మా అంటున్న పిల్లల్ని ముందు కాఫీ తాగనివ్వండమ్మా, ప్రయాణం చేసి వచ్చారు, తలనొప్పి వస్తుందంటూ గట్టిగా చెబుతున్న కోడల్ని వారించింది అరుంధతి. పర్వాలేదులే, వాళ్ళకన్నా కాఫీ ఎక్కువ నాకు అంటూ సోఫాలో పిల్లలిద్దరినీ చెరో ఒకవైపు కూర్చోబెట్టుకుంది. బ్యాగులో జంతికలు, బర్ఫీ ఉంటాయి, తీసి పిల్లలకి పెట్టమని పురమాయించింది. వాళ్ళవి ఇష్టంగా తింటుంటే ఆవిడకి కడుపు నిండినట్లయింది. సుధా ఇంకా రాలేదేమిటమ్మా అన్న ఆవిడ ప్రశ్నకి ఇవాళ ఆఫీస్లో లేట్ అవుతుందన్నారత్తయ్య అంటూ వంటగదిలోకి దారి తీసింది సుహాసిని. పిల్లలు తినేసి మళ్ళీ కాసేపట్లో వచ్చేస్తామంటూ ఆటలెక్కి వెళ్లారు. అరుంధతి స్నానం చేసి వచ్చేసరికి వంట మొదలుపెట్టింది సుహాసిని. అత్తగారితో కబుర్లు చెప్తూ పనులు చేస్తున్న కోడలి పరధ్యానాన్ని అరుంధతి పసికట్టింది. సుధాకర్ ఇల్లు చేరేపటికి 9 అయ్యింది. 10 రోజుల దాకా రాలేనన్నావు, పిల్లల మీద బెంగ పెట్టుకున్నావా అమ్మా? కొడుకు ప్రశ్నలకి నవ్వుతూ బదిలిచ్చింది అరుంధతి. అవునరా సుధా, మీరీ మధ్యన వాళ్ళని తీసుకురావడం లేదు. మీ పనులంటారు, లేకపోతే వాళ్ళ చదువులంటారు. ఏ పని లేని దాన్ని నేనేగా, అందుకే వచ్చాను. ఇవాళ లేట్ అయిందేమిట్రా అంటున్న తల్లితో అవునమ్మా అంటూనే బాత్రూం వైపు నడిచాడు. బామ్మా, మరే నాన్న అంటున్న నవ్యను కోడలు కళ్ళతోనే వారించడం గమనించింది అరుంధతి. భోజనాలైన వెంటనే ఇవాళేమిటో నిద్ర ముంచుకు వస్తుందమ్మా అంటూ గదిలోకి వెళ్ళిపోతున్న కొడుకుని వింతగా చూసింది అరుంధతి. సుహాసిని మౌనంగా వంటిల్లు సర్దుతుంది. బామ్మా, త్వరగా కథ చెప్పు, లేటుగా పడుకుంటే రేపు స్కూల్ టైంకి రెడీ అవ్వలేం అంటూ పిలుస్తున్న మనవరాల దగ్గరికి నడిచింది. బామ్మ చెప్పే కథలు, వాటి మధ్యలో కథల్లో పాత్రల్లాగా గొంతులు మార్చి మాట్లాడటం, ప్రశ్నలు అడిగి వాళ్ళ చేత సమాధానాలు చెప్పించడం, ఇవన్నీ వాళ్ళకిష్టం. మా బామ్మ చెప్పిందంటూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకొని మురిసిపోతుంటారు. మా ఫ్రెండ్సు బామ్మలు, అమ్మమ్మలు గిఫ్ట్లు ఇస్తారు కానీ నీలాగా కథలు చెప్పరు. బామ్మ, నువ్వు గ్రేట్ అన్న వాళ్ళ మాటలకి ఆవిడ నవ్వుకుంటూ ఉంటుంది. భర్త పోయిన తర్వాత తల్లిని పల్లె నుంచి వచ్చేయమని చాలాసార్లు అడిగాడు సుధాకర్. ఇదిగో అదిగో అంటూ దాటవేస్తూ ఉంటుంది ఆవిడ. కొడుకు కోడలు ఎంత బాగా చూసేవాళ్ళైనా ఓపిక ఉన్నన్నాళ్ళు తమ ఇంట్లో తాను పెంచుకున్న మొక్కల మధ్య గడపడం అరుంధతికి ఇష్టం. కొడుకు ఉండే ఫ్లాట్లో ఉంటే ఆవిడకి కాంక్రీట్ జంగిల్లో ఉన్నట్లుగా ఉంటుంది. కాకపోతే తరచూ వచ్చి వెళ్తూ ఉంటుంది. కోడలు కూడా ఉద్యోగస్తురాలవడం వలన వచ్చినప్పుడల్లా ఇల్లంతా సర్ది పెట్టడం, వంట సులువుగా తెమిలేలా పచ్చళ్ళు, పొడులు తయారు చేసి పెట్టడం చేస్తూ ఉంటుంది. సుహాసిని ఇంటర్ చదివేటప్పుడే తల్లి, తండ్రి యాక్సిడెంట్లో పోయారు. అన్నగారు తాను చదువుకుంటూ పైకి వచ్చారు. ఆర్థికంగా పర్వాలేకపోయినా పెళ్లి పేరెంటాల టైంకి పెద్దవాళ్ళు లేని లోటు బాగా అనుభవించారు. సుహాసినికి ఉద్యోగం వచ్చిన వెంటనే దగ్గరి బంధువులు పూనుకొని పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే వీధిలో ఉంటున్న ప్రాణ స్నేహితురాలి ద్వారా సుహాసిని గుణగుణాలు తెలుసుకున్న అరుంధతి తన కోడల్ని చేసుకుందామనుకుంది. సుధాకర్ కూడా ఇష్టపడటంతో పెళ్లి జరిగింది. మొదటి పురుటికి పుట్టింటి బంధువులు తీసుకువెళ్లిన నెల వెళ్ళగానే తెచ్చుకొని అన్నీ తానే చూసుకుంది అరుంధతి.
రెండోసారి వాళ్ళెవ్వరూ అడగకుండానే "యాడపిల్ల, నా దగ్గర అలవాటు. ఇక్కడైతే సులువుగా ఉంటుందంటూ మర్యాదగా చెప్పేసింది అరుంధతి. తల్లికన్నా ఎక్కువగా చూస్తూ తన మనసుని చెప్పకుండానే అర్థం చేసుకునే అత్తగారంటే సుహాసినికి ఎనలేని గౌరవం. మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు కదత్తయ్యా. శాంతి సెలవులకి ఇక్కడికే వస్తుంది. పిల్లలందరూ కలిసి ఆడుకుంటారు అంటూ ఉంటుంది. అది కాదమ్మా, కొన్నాళ్లపాటు అక్కడ ఉంటే మీకు శాంతికి బోరు కొట్టినప్పుడు రావడానికి ఒక చోటంటూ ఉంటుంది. పిల్లలు కూడా అక్కడి వాతావరణం అదీ నచ్చుతుంది అంటూ సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటుంది. నెలకోసారో రెండుసార్లో వస్తూనే ఉన్నాను కదమ్మా, నాకు ఒక చోట కాలు నిలవదు అంటూ నవ్వేస్తుంది. సుఖసంతోషాలకు నెలవుగా ఉండే కొడుకింట్లో ఏదో చెప్పలేని కొరత కనిపించింది అరుంధతికి. ఈ మధ్యన ఎండలు ఎక్కువగా ఉన్నాయని తన ఇల్లు కదల్లేదు. మధ్యలో దగ్గర బంధువుల ఇంట్లో పెళ్లికి సుధాకర్ సకుటుంబంగా వచ్చి వెళ్ళాడు. దానాదీనా ఆమె వచ్చి 4 నెలల పైనే అయ్యింది. నువ్వు నాకు అమ్మవని మర్చిపోతున్నావా అమ్మా? ఎప్పుడూ సుహా తరపునే మాట్లాడతావంటూ సరదాగా గొడవపడే సుధాకర్ మాటలే తగ్గించేశాడు. పిల్లలతో పాటు అల్లరి చేస్తూ వాళ్ళు తనని కొట్టడానికొస్తే మా అమ్మకి చెప్తానంటూ అరుంధతి వెనక దాక్కోవడం లాంటివేమీ లేవు. కోడలి మొహం పాలిపోయినట్లు ఉండటం, చాటుగా కళ్ళు తుడుచుకోవడం అరుంధతి దృష్టిని దాటిపోలేదు. పిల్లలిద్దరూ చదువు, ఆటలు తప్ప వాళ్ళ నాన్న దగ్గరికి ఇదివరకటిలా చనువుగా చేరడం లేదు. కారణం ఏమిటో తానే తెలుసుకోవాలనుకున్నా ఎలాగో తెలియక కొట్టుమిట్టసాగింది. ఆ రాత్రి ఎవరో ఘర్షణ పడుతున్నట్లు అనిపించి మెలకువ వచ్చింది అరుంధతికి. కొడుకు కోడలు గట్టిగా అరుచుకోవడం లేదు గాని ఏదో గొడవ పడుతున్నారని అర్థమైందామెకు. చప్పుడు చెయ్యకుండా బాల్కనీలోకి వచ్చి వాళ్ళ గదివైపు కిటికీ దగ్గరున్న కుర్చీలో కూర్చుంది. మీరెందుకిన్నిసార్లు విజయవాడ వెళ్తున్నారో తెలుసుకోలేదనుకుంటున్నారా? మీకసలు ఏం లోడ్ చేశాను? పిల్లల మొహాలైనా గుర్తు రావడం లేదా? సుహాసిని గొంతు పుడుకుపోయి మాటలు కీచుగా వస్తున్నాయి. నీకనవసరం. నా ఇష్టమొచ్చినట్లు ఉంటాను. ఏడుపుగొట్టు మొహం వేసుకొని ఉంటావెప్పుడు. పురుషాధిక్యత నిండిన ఆ గొంతు సుధాదేనా? నేను కని పెంచిన సుధా ఇలా తయారయ్యాడా? భగవంతుడా! పచ్చని ఈ సంసారంలో చిచ్చెలరేగిందే. ఎలా వచ్చి గదిలో పడిందో ఆవిడకే తెలియదు. ఇక నిద్రలేక పొడికళ్ళు పడిపోయాయి. తెల్లారి పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నట్లు తెలుస్తున్నా కాళ్ళు చేతుల్లో సత్తువ లేనట్లు లేవలేకపోయింది. నెమ్మదిగా లేచి బ్రష్ చేసుకొని వచ్చేసరికి అత్తయ్య, అన్నీ టేబుల్ మీద పెట్టాను. మీరు ముందే కాఫీ తాగేయండి. తర్వాత స్నానం, పూజ పూర్తి చేసుకొని టిఫిన్ తినేయండి. మళ్ళీ నీరసం వస్తుంది లేటైతే. నేను స్నానానికి వెళ్తున్నాను అంటున్న సుహాసిని దగ్గరకు పిలిచి ఇవాళ సెలవు పెట్టగలవమ్మా అని అడిగింది అరుంధతి. ఏంటత్తయ్యా, ఒంట్లో బాలేదా? అదూర్ధంగా అడుగుతున్న కోడలతో పర్వాలేదమ్మా, వీలైతే పెట్టమంటున్నాను అంది. సరే అత్తయ్య. పర్వాలేదు, ఫోన్ చేసి చెప్తానంటూ లోపలికి వెళ్ళింది. ఏంటమ్మా, ఒంట్లో బాగుండలేదా? నేను అనుకోకుండా విజయవాడ వెళ్తున్నాను. అక్కడ మా బ్రాంచ్ ఒకటి ఓపెన్ అయ్యింది. సుహాసిని సెలవు పెడుతుంది. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తుంది. అవసరం అనిపిస్తే ఫోన్ చెయ్యండి, వస్తాను అన్న కొడుకుని కొత్తవాణ్ణి చూసినట్లు చూసింది అరుంధతి. ఏంటమ్మా అలా చూస్తున్నావ్? రాణి నవ్వును నవ్వే ప్రయత్నం చేశాడు సుధాకర్. ఎప్పుడూ మనస్ఫూర్తిగా మొహం విప్పరేలా నవ్వే కొడుకునే చూసిన ఆ తల్లి హృదయం ఈ నవ్వు చూసి ముడుచుకుపోయింది. పర్వాలేదులే, వెళ్ళిరా పొడి పొడిగా చెప్పింది. ఇంట్లో అందరూ వెళ్ళిపోయాక కోడల్ని దగ్గరకు కూర్చోబెట్టుకొని వెను నిమురుతూ విషయం రాబట్టింది అరుంధతి.
ముందు సంకోచించిన ఆవిడ ఆప్యాయతకు మనసులోని బాధ కరిగి కళ్ళల్లోకి దూకింది. సుధాకర్ను విజయవాడ బ్రాంచ్ ఆఫీస్కు డెప్యూటీ చేయడం నిజమే కాని అక్కడ రజని అతన్ని ఆకర్షించింది. ఎలా పెరిగిందో ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. ఇంట్లో విసుగు, కోపంతో కూడిన విసుర్లు, మనసు బాధపెట్టే మాటలు పెరిగిపోయాయి. విజయవాడలోనే ఉంటున్న సుహాసిని కజిన్ ద్వారా తెలిసిందేమిటంటే రజని కుటుంబం అంత మంచి పేరున్నది కాదని. ఆ పిల్ల జీతం వాడుకోవడం మరిగిన తండ్రి ఆమె పెళ్లి విషయం మర్చిపోయాడని, మిగిలిన ఇద్దరు అక్కచెల్లెలు కూడా ఇలా పక్కదారులు పట్టే రకాలేనని. అరుంధతి కళ్ళు వర్షించసాగాయి. నేను నీకు అమ్మను కాదు కదమ్మా, లేకపోతే నాకు ఏమాత్రం తెలియజేసినా నేనేమన్నా చెయ్యగలిగిందాన్నేమో అంది. సుహాసిని వెంటనే అలా అనకండత్తయ్యా, నేనసలు ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. తెలిసాక చెప్దామని ప్రయత్నించాను గాని డగ్గుత్తికలో ఆగిపోయింది. నువ్వీ అన్యాయాన్ని భరించనవసరం లేదమ్మా. నీకేం తక్కువ? ఆవేశంగా అంటున్న ఆమెను ఆశ్చర్యంగా చూసింది సుహాసిని. అవునమ్మా, సాటి ఆడదానిగా నీకు నేనున్నాను. ఏమైనా ఇద్దరం కలిసి పోరాడదాం అంటున్న ఆవిడ అభిప్రాయం ఆర్థకంగా వింతగా చూస్తుండిపోయింది. 4 రోజులు పోయాక వచ్చాడు సుధాకర్. మధ్య మధ్యలో ఫోన్లో తల్లి ఆరోగ్యం గురించి వకాబు చేస్తూ ఉన్నాడు. సుధాకర్ వచ్చిన రోజు రాత్రి పిల్లలు పడుకున్నాక కొడుకుని కోడల్ని పిలిచింది అరుంధతి. తప్పించుకొని తిరుగుతున్న సుధాకర్ ఆవిడ పిలిచి మాట్లాడుతానడంతో తప్పనిసరిగా వచ్చి కూర్చున్నాడు. నేను ఊళ్ళో ఉన్న ఇల్లు అద్దెకిచ్చి ఇక్కడ సుహాసినికి పిల్లలకి తోడుగా ఉందామనుకుంటున్నాను అన్న అరుంధతి మాటలకి ఇద్దరూ తెల్లబోయారు. మంచిదమ్మా, నేనెప్పట్నుంచో అదే చెప్తున్నాను కదా. వెంటనే సుధాకర్ అన్నాడు. మేమందరం ఇక్కడ ఉంటాం, నువ్వు విజయవాడ వెళ్ళిపోవచ్చు సుధా అన్న తల్లి మాటలకి సుధాకర్ నిటారుగా అయ్యాడు. ఏదో అనబోతున్న కొడుకుని వారిస్తూ అరుంధతి కొనసాగించింది. ముసుగుల గుద్దులాట అనవసరం సుధా. ఇక సుహాసిని, పిల్లలు, నేను నీతో కలిసి ఉండదలుచుకోలేదు. ఎందుకనేది నీకే బాగా తెలుసు. అనుకూలవతి అయిన భార్యను, ముద్దులొల్లికే పిల్లలను వదులుకోలేనంత ఆకర్షణ ఎందుకు కలిగిందో నీకే తెలియాలి. అందము, చదువు, ఉద్యోగము అన్నీ ఉండి కూడా నువ్వు చేసే ఈ అన్యాయాన్ని భరించాల్సిన అగత్యం సుహాసినికి లేదు. ఒకవేళ భర్తకు దూరమైతే ఆడపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అవుతుందని ఆలోచిస్తుందేమో. నేను తనతో పాటే ఉండి ధైర్యాన్ని ఇస్తాను. ఈ విషయంలో నా కోడలి తప్పు ఇసుమంతైనా లేదని లోకానికి చాటుతాను. చుట్టాలు, స్నేహితులు ఎవ్వరూ వేలెత్తి చూపించకుండా నేనే తన వైపు ఉంటాను. మరో విషయం, నువ్వు పిల్లల పేరున చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు కాక నీ ఆదాయాన్ని బట్టి న్యాయంగా వాళ్ళకి చెందాల్సినవన్నీ నువ్వు ఇవ్వవలసి ఉంటుంది. వాళ్ళకి తండ్రి ప్రేమ దొరకకపోయినా వారసత్వంగా రావాల్సినవేమీ రాకుండా పోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా ధ్వనించిన ఆ గొంతుకి సుహాసిని సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయింది. సుధాకర్ని నిలువుగుడ్లు పడ్డాయి. అమ్మా అని ఎలాగో అనగలిగాడు. నేను చాలా సిగ్గుపడుతున్నాను సుధా, నీలాంటి కొడుకుని కన్నందుకు. అందుకనే నష్టపరిహారంగా నేను చెయ్యగలిగిందంతా ఈ తల్లి కూతుళ్ళకి చేస్తాను స్థిరంగా అంది. అమ్మా, అమ్మా ఆక్రోశంగా అన్నాడు సుధాకర్. ఎందుకురా ఇంత తేలిక చేసేస్తారు మీ మగాళ్ళు భార్యల ప్రేమను? మీ తాతగారు అంటే మా నాన్న ఇలా చేసేందుకే మీ అమ్మమ్మ కుమిలిపోయింది. పిల్లల పెళ్ళిళ్ళు, పేరెంటాలు భర్త పక్కన కూర్చొని యథావిధిగా నిర్వహిస్తున్నా నిజమైన సంతోషాన్ని ఆమె కళ్ళల్లో మేము చూడలేకపోయాం. భర్త అవసాన దశలో సేవలు చేసినా అవి పరాయి వారికి చేసినట్లే ఉండేవి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అపురూపమైన సున్నితమైన బంధమేదో తెగిపోయినట్లనిపించేది.
చివరి రోజుల్లో నాన్నగారి కళ్ళల్లో బాధ, ఆవేదన కదలాడేవి. కానీ అమ్మ హృదయం మాత్రం మంచులా గడ్డకట్టుకుపోయిందనిపించేది. పరాయి ఆడదానిలో తన భర్త ఏమి చూడగలుగుతున్నాడు, తను ఏమివ్వలేకపోతుందనే బాధ స్త్రీ మనసుని రూపంగంలాగా కోసేస్తుంది సుధా. నేనేమి సుహాసినిని నీకు బలవంతంగా కట్టబెట్టలేదు. ప్రేమ వివాహం కాదుగాని చూసి ఇష్టపడి చేసుకున్నావు. పిల్లల్ని కన్నావు. మరింక ఏమిటి? ఒక్క నిమిషం ఆలోచించు. నీలానే నీ భార్య కూడా అనుకుంటే నువ్వేమైపోతావ్? ఆవేశంతో అరుంధతి శరీరం వణికి రొప్పు వచ్చింది. గబగబా లేచి అత్తగారికి మంచినీళ్ళిచ్చి కాళ్ళ దగ్గర కూర్చుండిపోయింది సుహాసిని. తన బాధను తనకన్నా బాగా అర్థం చేసుకొని వ్యక్తపరిచిన ఆ స్త్రీమూర్తి దగ్గర కూర్చుంటే మండుటెండల్లోంచి వచ్చి చల్లని నీడలో సెదదీరినట్లయింది. అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు సుధాకర్. అత్తాకోడళ్ళు స్పర్శ ద్వారా ఒకల్నొకలు సాంత్వనపరుచుకుంటూ ఉండిపోయారు. రాత్రి గడిచిపోయి తెల్లవారుతుండగా బయటకు వచ్చిన సుధాకర్ తల్లి కాళ్ళను చుట్టేసుకొని బోరుమన్నాడు. 10 లంకాలను చేసినవాడిలా మొహం పీక్కుపోయి జాలి కొలిపేలా ఉన్నాడు. సుహాసిని చేతులు పట్టుకొని క్షమించమన్నట్లుగా నుదిటికి చేరుకున్నాడు. నీ ప్రవర్తనకు నిలిబిలి అయిన సుహాసిని అన్నీ మౌనంగా భరించిందంటే తనకి నీ మీద ఉన్న ప్రేమానురాగాలు ఎలాంటివో తెలుసుకో సుధా. నువ్వు అలాగే ఉండాలని కోరుకోవడం తన తప్పు కాదుగా? గంభీరంగా అంది అరుంధతి. అవునమ్మా, నాకేం దయ్యం పట్టిందో గాని క్షమించలాని తప్పే చేశాను. పిడికిలి బిగించి నేలపై కొడుతూ అన్నాడు సుధాకర్. ఈసారి సుధాకర్ చేతినందుకున్న సుహాసిని స్పర్శలో తనను క్షమించానన్న ఓదార్పు కనబడి చటక్కున ఆమె భుజం వంపులో తన తల దాల్చుకున్నాడు. సుహాసిని చెయ్యి అతని వీపుని చుట్టింది. ఇద్దర్నీ చెరొక చేత్తో చెరదీసుకుంది అరుంధతి.